శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు. ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి తిరిగి మళ్ళా అదృష్టయోగం పట్టబోతుంది. శని వక్ర గమనంతో జూన్ 30 నుంచి నవంబర్ 15 మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు మరి శని భగవానుడు తృతీయ స్థానంలోకి వక్ర గమనంతో రావడం జరిగింది. అంటే సాధారణంగా 3వ భావం, 6వ భావం, 10వ భావంలో మాత్రమే శని భగవానుడు ఏ రాశి వారికైనా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. శని ఒకసారి 30 ఇయర్స్ రౌండ్ అంటే ఒకసారి మళ్ళీ అదే రాశిలోకి రావడానికి 30 సంవత్సరాల సమయం తీసుకుంటాడు. అందులో కేవలం ఈ 3 భావాల్లోనే మంచి ఫలితం ఇస్తాడు. అయితే 7.5 సంవత్సరాలు శుభ ఫలితాలు, 22 సంవత్సరాలు ఏదో విధంగా ఇబ్బంది అవుద్ది ఒక 30 సంవత్సరాలు లెక్కేసుకుంటే. అయితే 3వ భావంలోకి వచ్చినప్పుడు మామూలుగా రావడం కన్నా వక్ర గమనంతో రావడం అనేది ఖచ్చితంగా అది ఒక విధమైనటువంటి యాక్షన్ అన్నమాట. ఖచ్చితంగా తొందరగానే మరి దాని యొక్క ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఇది 3వ భావం కాబట్టి అభివృద్ధి. వృత్తిపరంగా మీరు ఏ కారణం చేత అయినా వెనకబడి ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ మీరు వృత్తిపరంగా ముందుకి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు మరి ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, గతంలో ప్రయత్నం చేసి ఆగిపోయి ఉన్నా, మీరు ఏదో విషయంలో సెలక్షన్ అయి పెండింగ్ పెట్టినా, అలాగే ఏంటంటే అర్హత ఉండి కూడా ఏదో కారణం వల్ల ఆగిపోయి ఉంటే మరి ఈ సమయంలో మీరు తిరిగి ప్రయత్నం చేయడం వల్ల ఉద్యోగపరమైన అభివృద్ధి ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఆ విధంగానే మరి 6వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. చతుర్థంలో ఉన్నటువంటి శని భగవానుడు 6 విజయస్థానం కాబట్టి ముఖ్యంగా భూములు, స్థిరాస్తులపైన ఏవైనా ఇబ్బందులున్నా, లేదంటే మీ యొక్క ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్నా, అది పంచకుండా ఇంకా ఉమ్మడి ఆస్తిగా ఉన్నా, లేదంటే మీ యొక్క ప్రాపర్టీ ఎవరైనా కబ్జా చేసుకొని వాడి ఆధీనంలో పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, లేదు మీరు ఏదన్నా ఆస్తిని తాకట్టు పెట్టి ధనం తెచ్చుకొని ఉన్నా, అంటే ఇంతకాలం మీరు అనుభవించని ఆస్తిని తిరిగి మీ స్వాధీనంలోకి తీర్చుకోవడం జరుగుతుంది. అది కోర్టు కేసులు ఉన్నా అది మీకు ఫేవర్గా అవుతుంది ఈ సమయంలో. అలాగే మీరు వాళ్ళకైనా ధనం చెల్లించవలసి ఉన్నా చెల్లించి దాన్ని సొంతం చేసుకోవడం, ఆస్తిలో ఉన్నటువంటి గొడవలు, అన్నదమ్ముల విభేదాలు ఇవన్నీ కూడా మీకు సాధారణంగా సాల్వ్ అవుతాయి. అయితే ఎప్పుడన్నా సరే ఈ వృశ్చిక రాశి వారు ఒకటే గుర్తెట్టుకోవాలి, మీకు పిత్రార్జితంగా అంటే పెద్దవాళ్ళ ద్వారా వచ్చినటువంటి ఆస్తి మీరు ఎప్పుడు కూడా అనుభవించలేకపోతుంటారు. ఉద్యోగ కారణాల వల్ల, వేరే కారణాల వల్ల మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు. మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆస్తి కోసం మీరు తాపత్రయపడ్డారో, లేదంటే వారిని అడిగారో, పంచమన్నారో, ఇమ్మన్నారో, అప్పుడు మీకు వాళ్ళు శత్రువులుగా మారడం జరుగుతుంది. అది సొంత బంధువులైనా, రక్త సంబంధికులైన ఆస్తి విషయంలో ఎప్పుడూ వృశ్చిక రాశి వారికి శత్రుత్వం తప్పదు. మీరు పొందాలంటే ఖచ్చితంగా బంధుత్వాన్ని దూరం చేసుకున్న తర్వాతే మీకు రావడం జరుగుతుంది. కానీ కొన్ని పరిస్థితుల్లో మరి తప్పని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. బట్ ఏ వ్యక్తి కూడా అందరినీ తృప్తిపరచలేడు కాబట్టి మరి ఈ సమయంలో కొన్ని నిందలు వచ్చినప్పుడు కూడా మరి కొంతవరకు మీ ఆస్తిని మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా పొందవచ్చు. అలాగే మరి ఉద్యోగ స్థానాన్ని కూడా శని వీక్షిస్తాడు. మళ్ళా వక్రగమనంలో 3వ స్థానానికి వచ్చి 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తుంటాం. ఎవరైతే ఉద్యోగం మారదామనుకున్నారో, లేదంటే
వేరే ప్రాంతంలో విదేశమా, దూర ప్రాంతమా, లేదంటే ఇంకొక రాష్ట్రంలోకి వెళ్దాం అనుకున్నారో వాళ్ళకు కూడా 9, 10 భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా ఉద్యోగమైనటువంటి చేంజెస్ మీకు జూలై టు నవంబర్ మధ్యలో ఏదో విధమైన ఉద్యోగపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ముఖ్యంగా మరి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు వివాహ విషయంలో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంటే 3వ స్థానంలో శనిదేవుడు వచ్చాడు, 3, 7, 11 భావాలు యాక్టివేట్ చేస్తాడు. దగ్గర బంధువుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, లేదంటే ఏదైనా కమ్యూనికేషన్ ద్వారానో ఏదో విధంగా మీకు వివాహం సంబంధం నిశ్చయమై మరి తొందరగానే వివాహ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. దానికి గురు బలం కూడా మరి సమకూరుతుంది. ఎందుకంటే ప్రస్తుతం వృశ్చిక రాశిని అటు గురు భగవానుడు, శని భగవానుడు ఇద్దరు వీక్షిస్తున్నారు. శని అయితే ఎప్పుడైతే వక్రించాడో తన బలాన్ని ఇంకా పెంచుకుంటాడు, ఇంకా గట్టి ప్రయత్నం చేయమంటాడు అన్నమాట. చేస్తారు కూడా మీరు. ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఉద్యోగ, ఆరోగ్య, వివాహ సమస్యలు మరి ఈ శని వక్రగమనంలో ఉండగా సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న, రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు, క్రమశిక్షణ, నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఏదైతే అవనమండి, అది జాతకుడు ఒక క్రమశిక్షణతో, ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో, పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో, ఎవరిని లెక్క చేయకుండా, నియమాలు పాటించకుండా, దైవాన్ని దూషిస్తూ, పెద్దల్ని దూషిస్తూ, పెద్దల్ని అగౌరవపరుస్తూ, ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలి అనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా, ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు, బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు, చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని చాలా మంచివాళ్ళుగాను, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది.
ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరేం అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.